పడుతున్నా. ఆ విధముగా కాకుండా నాకు సంఘములో గుర్తింపు కావాలి, సమాజంలో గుర్తింపు కావాలి, ప్రజలే నన్ను గుర్తించాలని ఆశతో ఆరాటంతో కోరికతో ఉన్నారో వారు లూసిఫర్ యొక్క వంశావళిలో నుంచి వచ్చిన వారని బైబిల్ స్పష్టముగా చెప్తుంది. దేవుని వాక్యము స్పష్టముగా చెప్తుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి నీ జీవితంలో యేసయ్య నీడలో ఉండాలి. యేసయ్య నీడలో నీ ఉండాలి. యేసయ్య నీడలో నీ ఉంటే నీ ప్రయాణము కష్టము అనిపించవచ్చు. యేసయ్య నీడలో ఉంటే నీకు ఆయన పరీక్షిస్తున్న సమయంలో నీకు చాలా బాధ కలిగి ఉండొచ్చు. నాకు పరీక్ష, నేనేమైనా స్టూడెంట్నా, ఎల్కేజీ స్టూడెంట్నా అన్న ఆలోచనలు నీకు రావచ్చు. కానీ ఆయన నీడలో నీ జీవితము కొనసాగితే ఎంతో ఆశీర్వాదకరముగా నీ జీవితము దేదీప్యమానముగా వెళుతుంది. బైబిల్లో చదువుతున్నప్పుడు ఒక నీడ కనిపించింది. ఒక నీడ కనిపించింది. ఆ నీడలో కొందరు ఉన్నారు. ఆ నీడ నుంచి ఒక వ్యక్తి, బాబో ఈ నీడలో నేను ఉండలేను, ప్రస్తుతానికి చల్లగానే ఉన్నా, ప్రస్తుతానికి ఘనముగానే ఉన్నా, ప్రస్తుతానికి అధికారములున్నా, ప్రస్తుతానికి నాకు పదవులేమున్నా ఈ నీడ శాశ్వతమైనది కాదు. ఈ నీడలో ఉంటే రానున్న దినాల్లో నాకు ప్రయోజనము లేదు, ఉపకారం లేదు, ఈ నీడ నిలిచేది కాదు అని ఆ వ్యక్తి సమయం ఉన్నప్పుడే ఆ నీడను విడిచి బయటకు వచ్చేసాడు. కానీ మరికొందరు ఉన్నారు, ఈ నీడ బాగుంది, ఈ నీడ బాగుంది అని ఆ నీడలో వారు ఉన్నారు. యెషయా ప్రవచన గ్రంథము 30 అధ్యాయము 3 వాక్యం, 30 అధ్యాయము 3 వాక్యం త్వరగా చదవండి. ఐగుప్తి నీడను చెరనజొచ్చుట వలన సిగ్గు కలుగును. ఏం కలుగునమ్మా? సిగ్గు కలుగు. ఎందుకు వారు సిగ్గుపడవలసి వచ్చింది? ఎందుకు వారు తల వంచవలసి వచ్చింది అంటే, ఈ లోకములో కొన్ని నీడలు ఉన్నాయి. ఆ నీడలో మాకు ఉపయోగం ఉందని, ఆ నీడలోనే మాకు ప్రయోజనం ఉందని, ఆ నీడలోనే మాకు క్షేమం ఉందని వారు ఆశించారు. ఆ నీడను వారు చేరారు. ఆ నీడలో వారి జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఈరోజు లోకం అనే నీడలో, ఐగుప్తి అనే నీడలో నీ బ్రతుకుందా? నీ జీవితం ఉందా? నీవున్నావా? ఆ నీడ నుంచి నీవు బయటకు రావాలి. ఎందుకనంటే అక్కడే ఉంటే నీకు సిగ్గు తప్పదు, అక్కడే ఉంటే నీవు నవ్వులు పాలవక తప్పదు, అక్కడే ఉంటే నువ్వు అపహాస్యాలు పాలు కాక తప్పదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఆ నీడలో ఒక సహోదరి ఎదుగుతూ పెరుగుతూ, అదే నీడలో ఆమె బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరాకు కంటే ఘోరమైపోయింది. చిన్న వయసులో వివాహం చేసేసారు.
ఈ యవన ప్రాయములోనే భర్తను పోగొట్టారు. వాళ్ళ ఊరిలో ఉన్న పద్ధతి ఏమిటంటే, వాళ్ళ ఊరిలో ఉన్న నమ్మకం ఏంటంటే, ఎదవరాలు ముఖము కానీ చూస్తే, భర్త చనిపోయిన వారి కానీ ముఖం చూస్తే దరిద్రమే. ఏంటమ్మా? వాళ్ళ ఊరిలో కట్టుబాటు అది, వాళ్ళ ఊరిలో ఆచారం అది. వాళ్ళు గ్రంథాలలో గ్రంథస్థం చేయబడి ఉన్న విషయాలవి, వారు నేర్చుకున్నది, వారు పాటించేదది. కాబట్టి పశువునైనా వారు ప్రేమిస్తారు కానీ, కుక్కనైనా ముద్దు పెడతారు కానీ, పందికైనా దండం పెడతారు కానీ, తల్లి స్థానములో, ఒక తోబుట్టు స్థానములో ఉన్న ఆ సహోదరుని గాని చూస్తే, దీని ముఖం చూస్తే ఏంటి? దరిద్రం, ఏదో జరిగిపోతే నాశనమైపోతానన్న భయమో వారిని వెంటాడుతూ ఉంది. ఆ గ్రామములో వీధుల్లో కుక్కలు తిరిగితే బాధపడరు, ఆ గ్రామములో ఆ బజారులో పశువులు వెళుతుంటే సంతోషిస్తారు. కానీ ఈ సహోదరి కానీ ఆ యొక్క రాజవీధిలో అడుగు పెడితే, ఆ బజారులో అడుగు పెడితే, ఆ వీధిలో అడుగు పెడితే ఎవరు సహించలేరు. ఏ అమ్మ అంటే, మేము ప్రయాణాలు చేయటానికి